గురువుగారు, శ్రీచక్ర రాజనిలయ లలితా త్రిపుర సుందరి, అలాంటి లలితాదేవి యొక్క స్థూల సూక్ష్మ పరరూపములేమిటి? లలితాదేవి యొక్క స్థూల రూపము అంటే పాంచభౌతికమైన ఆ తల్లి దేహం. ఏణాంకానలభానుమండలలస శ్రీచక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలే పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ ముగ్గురి కాంతితో ప్రజ్వరిల్లే ఆ తల్లి తేజస్సు, లేత సూర్యుని కాంతితో ప్రకాశించే ఆ తల్లి వదనము, చాపము, బాణము, అంకుశము, పాశము ధరించిన ఆ తల్లి చతుర్భుజ ఆకారము, ఎర్రటి చీరలో ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్న కిరీటాన్ని ధరించి చిరునవ్వుతో మనను కటాక్షించేటువంటి ఆ తల్లిని భావన చేయటం స్థూల రూప ఆరాధన. సూక్ష్మ రూప ఆరాధన అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని బీజాక్షరాలతో ఆ తల్లిని ఆవాహన చేసే ప్రక్రియ. బాలామంత్రము, నవాక్షరి, పంచదశాక్షరి, షోడశాక్షరి ఈ మంత్రాలన్నీ కూడా ఆ తల్లిని ఆవాహన చేసి మన ముందు నిలిపేటువంటి అద్భుతమైనటువంటి సాధనాలే. ఇలా మంత్ర రూపంలో ఆ తల్లిని మనం అర్చన చేస్తే ఆ అర్చన సూక్ష్మ రూపంగా పరిగణింపబడుతుంది. ఇహ పరారూపం అంటే మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సాహరాహసి పత్యా విహరసి. ఈ దేహంలో ఉన్న షట్చక్రాలను, వాటి తత్వాలను అభివర్ణిస్తూ కుండలిని పరాభట్టారిక షట్చక్ర వీధి సంచారాన్ని సౌందర్యలహరిలో ఆదిశంకరులు అద్భుతంగా వివరించారు. ఇలా కుండలిని విద్యను ఉద్దీపన చేస్తూ ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా తీసుకువెళుతూ అలా ఆ తల్లిని చేరుకునే ప్రక్రియ పరారూప ఆరాధనగా పేర్కొనబడింది. ఇలా స్థూల సూక్ష్మ పరారూపములలో ఆ తల్లిని ఆరాధించే అద్భుతమైన విజ్ఞానము ఋషుల ద్వారా మనకు అందింపబడింది. ఏ రూపంలో ఆ తల్లిని నువ్వు ఆరాధించినా కటాక్షించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కారణం క్షిప్ర ప్రసాది జగన్మాత. అందుకే చారుస్మితాం, చిరునవ్వు నవ్వుతూ ఈ జీవులందరికీ అద్భుతమైన మానవ జన్మ ఇచ్చాను, ఎవ్వరూ ఉపయోగించుకోవటం లేదు, విషయ భోగాలలో మునిగిపోయి జీవిత లక్ష్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయటం లేదు అని అల్లరి చేస్తూ ఆడుకుంటున్న పిల్లలను చూసి తల్లి ఎలా చిరుమందహాసం చేస్తుందో అలా ఆ తల్లి జీవులనందరినీ చూసి నవ్వుతూ ఉంటుందిట. కనుక ఆ తల్లి రూపాలను ఆరాధించటానికి, లలితాదేవిగా ఆమెను అర్చించటానికి దేవీ నవరాత్రులలో ఈ పర్వదినాన్ని మించినటువంటి ముహూర్తం మరొకటి లేదు. అనువైన రూపంలో మంత్రారాధన చెయ్యాలి అంటే ఉపదేశం పొందాలి. కుండలిని పరాభట్టారికను ఊర్ధ్వముఖంగా ఉద్దీపన చెయ్యాలి అంటే యోగుల యొక్క మార్గదర్శకం ఉండాలి. కానీ శ్రీమాత్రే నమః అంటూ లలితా సహస్రనామం చేయటానికో, దేవి మహత్యాన్ని కీర్తించడానికో మనం ప్రయత్నం సరిపోతుంది. ఇలా స్థూల సూక్ష్మ పరారూపాలలో ఆ తల్లిని ఆరాధించే ప్రయత్నం చేద్దాం.